రానున్న జూలై 15 వరకు జిల్లాలో ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచించారు. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉదయాదిత్య భవన్లో జిల్లాలోని తాగునీటి పరిస్థితిపై సమీక్ష, తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య వస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలని, పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తాగునీటి విషయంలో పూర్తి భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఎక్కడ తాగునీరు వృధా కాకూడదని, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా బల్క్ సరఫరాలు సమస్యలు, అలాగే రిపేర్లు ఉన్నట్లయితే వెంటనే సమస్యలు పరిష్కరించాలని, తాగునీటిని పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహించిన తర్వాతే సరఫరా చేయాలని, ఇందుకుగాను ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి టెస్టింగ్ కిట్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఏఈలు గ్రామాలలో సర్పంచులతో అనుసంధానంలో ఉండి ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడైనా చిన్న చిన్న లీకేజీలు లేదా మరమ్మతులు ఏర్పడితే వెంటనే అరికట్టాలని, పెద్ద సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలన్నారు. తాగునీటి పై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా పత్రికల్లో వచ్చిన వార్తలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించి అందుగల కారణాలను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ఎస్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇంజనీరింగ్ అధికారులు చూడాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, గ్రిడ్ వాటర్ రాకపోతే అద్దె బోర్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా తాగునీరు అందించాలని చెప్పారు. ప్రజారోగ్య ఎస్సీ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ శాంతకుమారి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, మిషన్ భగీరథ ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.